మకర రాశి వారికి 2026లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి బ్రహ్మచారులు, అదేవిధంగా వచ్చినప్పటికీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ విముక్తి పొందబోతారు. గురువు సప్తమంలో సంచారం చేస్తుంది. ఇది అనుకూలమైనటువంటి సమయం. వివాహ గడియలు అనేవి మిమ్మల్ని చేరబోతాయి. అదేవిధంగా వచ్చినప్పటికీ మంచి సంబంధం కుదరటం, వివాహం జరగటం, సంతాన ప్రాప్తి కలగటం, కోరుకున్నటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్స్ అవ్వటం, అంటే ఉద్యోగపరంగా జరిగేటువంటి మార్పు చేర్పులకి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 2026లో అనుకూలతతో పాటు కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. ముఖ్యంగా సంవత్సరం చివరిలో అంటే 2026 ఎండింగ్లో డిసెంబర్లో జన్మరాశులకు రాహు కేతు యొక్క సంచారం సమయంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా తీసుకోవాలి. వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ చుట్టూ ఉండి జోరిగల్లాగా మీకు ఇబ్బందులు కలిగించేటువంటి వారికి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కష్టసాధ్యమైనటువంటి సమస్యలని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆత్మస్థైర్యం ఉన్నటువంటి మీరు ఇంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ సాల్వ్ చేసుకొని 2026లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త రకమైనటువంటి పొజిషన్స్ని, కొత్త రకమైనటువంటి ఛాలెంజెస్ని తీసుకోగలుగుతారు. ముందుకి జీవితంలో వెనుదిరిగి చూడకూడదు అనుకుంటారు. రాజకీయమైనటువంటి చైతన్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు ఈ యొక్క సంవత్సరం.